వైకాపా తీరుపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. రుణమాఫీ, పసుపు కుంకుమ పంపిణీని అడ్డుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేని నైజాన్ని జగన్ బయటపెట్టుకున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కేసీఆర్కు తాకట్టు పెట్టిన వ్యక్తికి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని ఆరోపించారు. ఓట్ల తొలగింపు అంశంలో ప్రతిపక్షం కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని నేతలు అన్నారు. ఆయన యొక్క ఆలోచన ఎట్లుంటుందంటే, పోలింగ్ జరిగినప్పుడు 2014లో ఓ కెరటంలా సాగింది, హోల్సేల్గా మేమే గెలుస్తామనేది, 24 గంటల్లో ప్రభుత్వాన్ని పడగొడతామనేది. 23 మంది వెళ్ళిపోయినారు. 18 రోజుల తర్వాత 2014లో ఒక 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అనేది, 4 నెలల్లో పడిపోతుంది అనేది. అసలు 2019 ఈ రోజు వరకు షెడ్యూల్ వచ్చేంత వరకు ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉంటే ఆయన చెప్తానే పోయినాడు. ఒక 100 సార్లు మీటింగ్లో చెప్పింటాడు, నేను 3 గంటల్లో పడిపోతుంది, గంటలో పడిపోతుంది, 6 నెలల్లో ప్రభుత్వం, 3 నెలల ప్రభుత్వం, నేనే సీఎం, మా నవరత్నాలు సూపర్. అవతల రాక్షసులని మాట్లాడడం, రాక్షస మనస్తత్వంతో మాట్లాడుతున్నాడు. రైతు రుణమాఫీ ఉందో అది ఆపాలి, అన్నదాత సుఖీభవ ఇవ్వకూడదు, ఈ పథకాలు చేరితే తన ఉనికికే కష్టము అనే ఉద్దేశంతో ఈరోజు మీరు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారంటే మీ చిత్తశుద్ధి ఏంటి ప్రజలపైన అనేది క్లియర్గా అర్థమవుతుంది. రోజుకి 18 గంటలు కష్టపడి పనిచేసి ఆ నవరత్నాలను మించిన వజ్రాలు ప్రజలకి అందజేయడమే కాకుండా ఇప్పటికీ నవరత్నాల్లో లేనటువంటి పథకాలను కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అందిస్తున్నారు. తండ్రి శవం పక్కన పెట్టుకొని ఒక్క కన్నీరు పొట్టు కూడా కార్చకుండా ముఖ్యమంత్రి పదవి కోసం పైరివీలు చేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న యూఆర్ ఎ క్రిమినల్. ఒక క్రిమినల్ ని అన్నా అని పిలుస్తారా రాష్ట్ర ప్రజలు? ప్రతిపక్ష నేతగా నువ్వు విఫలమైన ఘోరంగా యూఆర్ ఎ సైబర్ క్రిమినల్. దాదాపు 8,30,000 ఓట్లు తొలగించడానికి ప్రణాళిక వేసి టెక్నాలజీని వాడుకున్న నీవు బిగ్ సైబర్ క్రిమినల్ అని చెప్పి నేను అంటున్నా. సమాధానం చెప్పగలవా అని చెప్పి నేను అడుగుతున్నా. ఎంపీగా రావాల్సిన వ్యక్తికి 50 కోట్లుంటే తప్ప మా దగ్గరికి రావటానికి వీల్లేదన్న దాని మీద చర్చిద్దాం. ఎమ్మెల్యే సీటు కావాలన్నా వచ్చిన వ్యక్తికి 20 కోట్లుంటే డిపాజిట్ చేయండి అన్న విషయం మీద కూడా చర్చిద్దాం. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు అభివృద్ధి నిరోధకులకి జరుగుతున్న ఆ అంశం మీద కూడా చర్చిద్దాం.